అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్న విషయం మనకి తెలిసిందే. ఓట్లు వేసి గెలిపించుకున్న తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోవడం ప్రజల హక్కు. అది తెలియజేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని అసెంబ్లీ సమావేశాలు రికార్డెడ్గా ఒక వెబ్ పోర్టల్లో పర్మనెంట్గా మెయింటైన్ చేయాలని అభ్యర్థిస్తున్నాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 175 మంది ఎమ్మెల్యేల అటెండెన్స్ పర్సంటేజ్కి సంబంధించి ఆర్టీఐ అప్లికేషన్ నేను ఫైల్ చేయడం జరిగింది. దానికి వచ్చిన సమాధానం, విత్ రెఫరెన్స్ టు యువర్ అప్లికేషన్ సైటెడ్, ఐ యామ్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ దెర్ ఈస్ నో సచ్ ప్రాక్టీస్ టు మెయింటైన్ ది అటెండెన్స్ పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్. స్టూడెంట్స్కి నెక్స్ట్ గ్రేడ్కి ప్రమోట్ అవ్వాలంటే అటెండెన్స్ పర్సంటేజ్ బాగుండాలి. ఎంప్లాయీస్కి అటెండెన్స్ పర్సంటేజ్ లేకపోతే అసలు జాబే ఉండదు. స్టైపెండ్స్కైనా, స్కాలర్షిప్స్కైనా అటెండెన్స్ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది ప్రజలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఎమ్మెల్యేలకి అటెండెన్స్ పర్సంటేజ్ లేదు అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి పార్లమెంట్కి సంబంధించి ఎలాగైతే సన్సద్ టీవీ అనే వెబ్ పోర్టల్ ఉందో, అలానే ఏపీ అసెంబ్లీకి సంబంధించిన వివరాలను, సమావేశంకి సంబంధించిన వీడియోలను ప్రజలకు అందుబాటులో ఉంచి నిజమైన ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేద్దాం. నా పేరు బొమ్మిడి సన్నీరాజ్. రానున్న ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ప్రభుత్వాలు, పార్టీలు, ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు, కానీ వ్యవస్థలు శాశ్వతం. అలాంటి వ్యవస్థలను బలపరిచే ఈ ప్రయత్నాన్ని మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.